రాష్ట్రంలో 4,883 కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ సహా పలు సంస్థల పరిశ్రమలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సచివాలయం 1 నెంబర్ బ్లాక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్లాక్లో ముఖ్యమంత్రి తప్ప ఇతర మంత్రులు ప్రోగ్రామ్స్ నిర్వహించారు. కానీ సచివాలయంలో 1వ బ్లాక్లో సీఎం కుర్చీలో కూర్చొని మంత్రి అమర్నాథ్ రివ్యూ నిర్వహించారు. ఈ ఘటనపై టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇవాళ పలు పరిశ్రమలకు సీఎం జగన్ వర్చువల్గా శంకుస్థాపన చేయాలి. కానీ సీఎం జగన్ రాకపోవడంతో ఆయన స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చొని అభివృద్ధి పనులను ప్రారంభించారు.